ఇలా చూసారా ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఈ దొండకాయ పచ్చడి అన్నంతో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇడ్లీ దోశలో కూడా మంచి కాంబినేషన్. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 10 నుంచి 15 విత్తనాలు మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవి కాస్త రంగు మారే వరకు, లైట్గా రంగు మారే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. మాడిపోకుండా దోరగా ఎండుమిరపకాయలు వేపుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ ఎండుమిరప కాస్త కారం తక్కువగా ఉంది కాబట్టి 15 తీసుకున్నాను. చింతపండు కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు అంతగా కారం అనిపించు. సో మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు వేసి వేపుకోవాలి. ఒక చిన్న నిమ్మపండు సైజ్ చింతపండు ఇందులో వేసుకొని వేపుకుంటాను. ఇది ఇలా విడివిడిగా ఉంది కాబట్టి ఎక్కువ అనిపిస్తుండొచ్చు, బట్ ఇది దగ్గరికి ఇలా రౌండ్గా చేస్తే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత ఉంటుంది. దీన్ని కూడా 1 నిమిషం పాటు, ఎక్కువ అవసరం లేదు, 1 నిమిషం పాటు కాస్త వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దోరగా వేగిన ఈ పదార్థాలన్నీ తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో 5 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేపుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రాముల దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దొండకాయ కొంచెం లైట్గా పండినవి తీసుకోవాలి. ఇలాంటి దొండకాయలతో పచ్చడి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. లైట్గా పండినప్పుడు ఆ పులుపు తీపి కాంబినేషన్ ఉంటుంది కదా, దానివల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. దొండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత మూత పెట్టి వీటిని బాగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఇలా దొండకాయల్ని బాగా మగ్గనిస్తే ఆయిల్లో ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయలు ఎంత బాగా మగ్గితే పచ్చడి రుచి కూడా అంత బాగుంటుంది. ఇలా చూసారా, దొండకాయలు బాగా మగ్గాయి, కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ఒక 80% వరకు మగ్గిన దొండకాయలతో పాటు ఇప్పుడు టొమాటో కూడా వేసుకోవాలి. 2 టొమాటోస్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. వీటిని దొండకాయలతో పాటు చక్కగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేపుకొని రెడీ చేసి పెట్టుకున్న పదార్థాలని మిక్సీ పట్టుకుందాం. సో ఇవన్నీ మిక్సీలో వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లు ఉప్పును యాడ్ చేశాను. వీటన్నిటిని మరీ పౌడర్లా కాకుండా ఇలా బరకగా, అంటే పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూసారా, ఇలా బరకగా పౌడర్ పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్, అంటే దొండకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ దొండకాయలు పూర్తిగా మగ్గి టొమాటోస్ కూడా మెత్తబడి బాగా మగ్గి చక్కగా తయారయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకుందాం. కాస్త చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుందాం. మనం పౌడర్ చేసుకున్నాం కదా, మసాలా పౌడర్, దానిలోంచి ఒక 2 స్పూన్స్ తీసి పక్కన పెట్టుకుని అదే మిక్సీలో బాగా మగ్గిన ఈ దొండకాయ టొమాటోస్ని వేసుకోవాలి. వీటిని కూడా మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా ముక్కలు అక్కడక్కడ కనిపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేను పక్కకు తీసి పెట్టుకున్నాను కదా ఒక 2 స్పూన్స్ మసాలా పౌడర్, దాన్ని కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇలా చూసారా, ఇలా బరకగా పలుకులుగా దొండకాయలు చూసారా పలుకులుగా కనబడుతున్నాయి. అలా పేస్ట్ చేసుకోవాలి. ఎంత కారం కావాలనుకుంటారో దాన్ని బట్టి మీరు మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాడిన అన్ని పదార్థాలు, అంటే మొత్తం మసాలా పౌడర్ ఈ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోంచి ఈ పచ్చడిని
వేరొక బౌల్లోకి తీసుకుని తిరగమూత పెట్టుకుందాం. ఇలానే సరిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. బట్ తిరగమూత పెడితే ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో పొట్టు తీసిన 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, తుంచిన 2 ఎండుమిరప, కొన్ని కరివేపాకులు, తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. వీటన్నిటిని దోరగా వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలో కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.